రేవంత్ రెడ్డి ఆదేశం. ఉమ్మడి జిల్లాకు స్కిల్ వర్సిటీ టీచర్ల ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లపై ఫోకస్. మన ఊరు మనబడి ఖర్చులపై సమగ్ర విచారణ. స్టూడెంట్లు లేరనే నెపంతో మూసేసిన స్కూళ్లు తిరిగి ఓపెన్. ప్రైవేట్ వర్సిటీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు చట్టం తెస్తామని ప్రకటన. ఇండ్లకిచ్చిన భూముల్లో ఆ వర్సిటీలకు పర్మిషన్ లేదనే ఫైర్. ఎంక్వైరీ జరిపి రిపోర్ట్ అందజేయాలని ఆర్డర్. నిరుద్యోగ సోదరులారా, ఇప్పుడు డీడీలు చేసి అన్నా ఉద్యోగం అని చెప్పి మీరేదైతే మా ఆఫీసుల చుట్టూ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగిరో ఇగో మీ కళ నెరవేర్చే దిశగా మెగా డిఎస్సికి తయారైతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మెగా డిఎస్సికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసాడు అధికారులకు. ఇక ఉమ్మడి జిల్లాకు స్కిల్ వర్సిటీ, ఉమ్మడి జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ. నిజంగానే మొన్న చెప్పిన కదా, కొంతమందికి స్కిల్స్ లేక ఉద్యోగాల విషయంలో నేను ఎవరెవరి దగ్గర ఉద్యోగాలు ఉన్నాయని చెప్పని అడిగితే కొంతమంది ఉద్యోగాలు మా దగ్గర ఉన్నాయని చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు వీలైతే సుదర్శన్ మీకు సపరేట్ గా దానికో ఎపిసోడ్ పెట్టి అందించే ప్రయత్నం చేస్తాడు. ఇక ఉమ్మడి జిల్లాకు స్కిల్ వర్సిటీ టీచర్ల ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లపై ఫోకస్. టీచర్ల ప్రమోషన్ల విషయంలో కేసీఆర్ ఏం చేసిన గతంలో పీఈటీలు పండిట్లు అప్గ్రేడైజేషన్ అని జీవో విడుదల చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ముంగట. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే జీవో కాగితం చింపేసిండు. ఇక ఇట్లుంటది కేసీఆర్ డ్రామా. ఇక్కడ ట్రాన్స్ఫర్లు టీచర్ల ప్రమోషన్ల పైన ఫోకస్ పెట్టిండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి టీచర్లారా అలాగే నిరుద్యోగ యువకులారా, మన బడి కలకల్లాడబోతా ఉంది. మన బడి మళ్ళీ సర్కార్ బడి కలకల్లాడబోతా ఉంది. మన ఊరు మనబడి ఖర్చులపై సమగ్ర. మన ఊరు మనబడి పైసలు ఎక్కడి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 7,200 కోట్లు. ఆ 7,200 కోట్లను దూపకు తాగినట్టే పెయింటింగ్ వేసి కొట్టేసారు. మొత్తం దొంగ టెండర్లు వేసి పెయింటింగ్ల మీద వాడి అడ్డగోలుగా దోసేసారు. దానిపైన విచారణ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చిగా. స్టూడెంట్లు లేరనే నెపంతో మూసేసిన స్కూళ్లు తిరిగి ఓపెన్. మూసివేసిన కేసీఆర్ మూసేసిన 8,000 ప్రభుత్వ పాఠశాలలను మళ్ళీ ఓపెన్ చేయించబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఓపెన్ చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. నీకు స్కూల్లో బడి ఎందుకు కట్టిరాడా? పిల్లలు ఉన్నారనే కదా. మరి పిల్లలు ఎందుకు వస్తలేరు? ఎందుకంటే దాని నిధులు కట్ చేసిండు, టీచర్ లేకుండా చేసిండు. ఇప్పుడు బడి ఓపెన్ అవుతుంది, టీచర్ వస్తుంది, టీచర్ రాబోతా ఉన్నారు. కాబట్టి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలను విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రజలుగా మన మీద కూడా ఉంది. 8,000 స్కూళ్ళు ఒకేసారి ఓపెన్ చేస్తా ఉంటే 8,000 స్కూళ్ళు మన ప్రతి గ్రామ పంచాయతీకి స్కూల్ ఉండాలని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ప్రతి గ్రామ పంచాయతీకి బెల్ట్ షాపు బార్ షాప్ కాదు, స్కూల్ ఉండాలని చెప్తా ఉన్నాడు. స్టూడెంట్లు లేరనే నెపంతో మూసివేసిన స్కూళ్లు తిరిగి ఓపెన్ చేయాలని, ప్రైవేట్ వర్సిటీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు చట్టం తెస్తామని ప్రకటన. ప్రైవేట్ యూనివర్సిటీల్లో మల్లారాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ, ఇటు మల్లారెడ్డి యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోసం చట్టం తెస్తామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీల కోసం కూడా చట్టంలో చేర్చాలి. బీసీలకు కూడా ప్రైవేట్ యూనివర్సిటీలో ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక ఇండ్లకి ఇచ్చిన భూముల్లో ఆ వర్సిటీలకు పర్మిషన్ లేదని ఇండ్ల కోసం భూములు ఇచ్చారు, ఇండ్లు కట్టుకోమని. కేసీఆర్ ఏం చేసిండు? ఇండ్లే మల్లారెడ్డి యూనివర్సిటీ కట్టుకో, మల్లారాజేశ్వర యూనివర్సిటీ కట్టుకొని దొంగలకు అప్పచెప్పారు. అది ఎంక్వైరీ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని ఆయన ఆర్డర్ చేసింది. ఇక రాష్ట్రంలో ప్రతి పంచాయతీలో సర్కార్ బడి ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బడి లేని పంచాయతీ అనే పేరు రాష్ట్రంలో వినిపించొద్దని, ఎంత చిన్న ఊరైనా మారుమూల తాండా అయినా తప్పకుండా అందులో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఏ ఒక్క స్టూడెంట్ కూడా చదువు కోసం ఇతర ఊర్లకు పట్టణాలకు పోయే పరిస్థితి రావద్దని, స్థానికంగానే సౌకర్యాలు కల్పించాలన్నారు. స్టూడెంట్లు లేరనే నెపంతో మూసివేసిన అన్ని స్కూళ్లను తిరిగి తెరిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎంతమంది పిల్లలున్నా గవర్నమెంట్ స్కూళ్లను నడపాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇది కమిట్మెంట్. ఇది కేసీఆర్ పరిపాలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకున్న తేడా. పెన్షన్లు రైతు భరోసాకు పాత లబ్ధిదారులు మళ్ళీ అప్లై చేసుకోవద్దు. పాత వాళ్ళు ఎవరైతే పెన్షన్లు వస్తున్నాయో మీరేం అప్లై చేయాల్సిన పని లేదు, మీకు వస్తాయి. కొత్త వాళ్ళకు మాత్రమే అప్లికేషన్లు, కొత్త వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. దరఖాస్తులను అమ్మితే కఠిన చర్యలు, దరఖాస్తు పారాలు ఇవ్వడానికి అమ్మితే కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిండు. దరఖాస్తు పారాలు 20 రూపాయలు 30 రూపాయలు అని ఇవ్వడానికి అమ్మితే మీద చర్యలు తీసుకోవాలని చెప్పాడు. 50 ఐటీఐలో టాటా ట్రైనింగ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కోసం ముందుకొచ్చిన సంస్థ. చదువు పూర్తవగానే ఉద్యోగం వచ్చేలా శిక్షణ ఇవ్వాలన్న సీఎం. ఉన్నత ప్రమాణాలతో టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాలని సూచన. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులు
భేటీ అంటూ 50 ఐఐటీలు ఏవైతే ఉన్నాయో, ఐటీఐలు ఉన్నాయి కదా, ఐటీఐలు ఉన్నాయి కదా, ఐటీఐ కోర్స్ ఒక అప్డేట్ ఉంటాయి. ఇంటర్మీడియట్ కంటే ఐటీఐ బెటర్ అని చెప్పేసి డీజిల్ మెకానిక్ వృత్తి విద్య డైరెక్ట్ ఉంటుండే. అయితే అవి ఖతం చేసిరు. ఐటీఐ అంటే ఎక్కడదో మాకేం సంబంధం లేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50 ఐటీఐలో 50 ఐటీఐలో టాటా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు పెడతా ఉన్నారట. మీరు అక్కడ చదువుకున్న తర్వాత వెంటనే ఉద్యోగం వచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నారు ముఖ్యమంత్రి. నాశనం చేసి కేసీఆర్ ఖతం చేసి పడేసింది గవర్నమెంట్, లాస్ట్ గవర్నమెంట్. రైట్ గా ఇది ఇట్లుంటే